బిక్కు బిక్కుమంటూ భయపడుతూ మాట్లాడలేక గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఏమంటారో అని చెప్పేసి భయపడుతూ ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం స్టార్ట్ చేశాడండి. అది బాబు జగన్మోహన్ రెడ్డి మామూలు జగన్మోహన్ రెడ్డి కాదండి, మమ్మల్ని గొడ్డల పార్టీ అంటున్నారు. గొడ్డలి ఎవరి చేతుల్లో ఉంటుంది? శివుడి చేతిలో ఉంటుంది, కనకదుర్గమ్మ చేతిలో ఉంటుంది, పరశురాముడి చేతిలో ఉంటుంది, మా అవినాష్ రెడ్డి చేతిలో ఉంటుంది. మా గొడ్డలతో మా బాబాయిని మేము వేసేసుకుంటాం. ఇంకా చాలా మాటలు మాట్లాడాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అదే గొడ్డలతోనట ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కుక్కటి వేళ్లతో సహా పిగిలించేస్తాడట. మామూలుగా కాదు. ఇంకా ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి. అదేవిధంగా పై మేమిద్దరం జాతకాన్ని వల్ల మాకేమి సంపద సృష్టించలేదు. మేము ఒక్కొక్కరిని సృష్టించాం. మీరు 4, 5, 10 మందిని మీరు సృష్టించుకోమని చెప్పి మనకి చంద్రబాబు నాయుడు కథలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో మాట్లాడిస్తున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగా కనబడుతుంది. అది గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, పరశురాముడి గొడ్డలే. గతంలో మనం చూసిన చరిత్ర, గొడ్డలు ఎవరి దగ్గర ఉండేది? శివుడి దగ్గర ఉండేది. శివుడి చేతులు ఇప్పుడు కూడా ఉంటది. ప్రతి మన శివుడికి ఇప్పుడు కొంపతీసి జగన్మోహన్ రెడ్డిని శివుడు అంటావేమో, చెప్పులతో కొట్టేస్తారు. ఆ ప్రయత్నాలు ఏం చేయమాక. నువ్వు హిందూ దేవుళ్ళతో జగన్మోహన్ రెడ్డిని పోల్చొద్దు. జగన్మోహన్ రెడ్డి శివుడు కాదు, లేదంటే ఇంకోటి కాదు. వద్దు, అనవసరంగా మా మతాల్లో లేదంటే మా దేవుళ్ళను కించపరచొద్దు. జగన్మోహన్ రెడ్డి లాంటి నీచుని మా దేవుళ్ళతో పోల్చొద్దు. నీకు మళ్ళీ మేము చెప్పం. మేము శివుడి చేతిలో గొడ్డలు ఉంది, జగన్మోహన్ రెడ్డి చేతిలో గొడ్డలు ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి శివుడు అయిపోతాడు. చెప్పులతో కొట్టేస్తారా? నువ్వు అతి మాటలు అతి పేలాపన పేలేవనుకో, చెప్పులు రూపోతే కొడాలని తెలుస్తుంది. శివుడి చేతిలో ఒక చేతిలో గొడ్డలు ఉంటది, 2 దుర్గామాత చేతిలో గొడ్డలు ఉంటుంది, 3 విఘ్నేశ్వరుడి చేతిలో గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ పరశురాముడికి తపస్సు చేస్తే అవినాష్ రెడ్డికి ఇచ్చారు. అంతేనా? పనికి మన సొల్లు డైలాగ్ చెప్పమాక. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజుల్ని చంద్రబాబు లాగా మదం ఎక్కి ఒళ్ళు బలిసి ప్రజలను హింసించేటువంటి రాజుల్ని తెగనరికాడు. 21 సార్లు భూమి చుట్టూ తిరిగి. నువ్వు చరిత్ర అందరికీ తెలుసు. పనికి మన పత్యాపారం డైలాగులు కొట్ట నాకు. ఆ పరశురాముడి చరిత్ర మాకు కూడా తెలుసు. నువ్వు చెప్పుకొచ్చినట్టుగా ఆ 21 సార్లు భూమండలం అంతా తిరిగి రాజుల్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? తన తండ్రి గారిని చంపినందుకు కదా. తన తండ్రి గారిని చంపినందుకు తన తల్లి బాధ చూడలేక, వాళ్ళ అమ్మగారు బాధపడుతుంటే చూడలేక, నా తల్లిని బాధ పెడతారా? మా అమ్మ 21 మార్లు గుండెలు బాదుకుంటూ నన్ను పిలిచింది. అందుకని చెప్పేసి 21 మార్లు ఈ భూమండలం అంతా తిరిగి ఈ భూమండలం పైన ఒక్క క్షత్రియుడంటూ అంటే ఉండకుండా చేయాలన్న ఉద్దేశంతో ఆయన చేసేది అదొక స్టోరీ, పెద్ద చరిత్ర అది. దాన్ని మేమేం తప్పు పట్టట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మా తండ్రి గారిని చంపేశారు. మా తండ్రి గారి చావుకి గల కారణం ప్రముఖ సంస్థ, ఒక వ్యాపార సంస్థ, అగో పలానా వ్యక్తులు వాళ్ళ షాపింగ్ మాల్స్ పైన, వాళ్ళ స్టోర్ల పైన దాడులు కూడా చేశారు. చివరికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టు ఏం చేశాడు? ఎవరైతే చంపేశారు, ఎవరి పైన అయితే ఆరోపణలు చేశాడో వాళ్ళకి సంబంధించిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎంపీ ఇచ్చాడు. పరశురాముడికి జగన్మోహన్ రెడ్డికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు అలాంటి పోలికలు వద్దు. అక్కడ పరశురాముడు తన తల్లి బాధ చూడలేక అంతమంది చేశాడు. మా నాన్న తల్లిని చెల్లిని బయటికి గంటేశాడు. పైగా మీరు పరశురాముడితో పోలికలు, ఈ పిచ్చి పిచ్చి పోలికలు వద్దండి. కొడాలనిదా ఈ రోజు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు గొడ్డలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గొడ్డలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి గొడ్డలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించబోతున్నారు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడి లాగా పాతి పెడతాడు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి గొడ్డల పార్టీ లాగా జగన్మోహన్ రెడ్డి గారి త్రిశూలం లాగా మీకు కనపడతాడు. దాంట్లో తప్పులేదు. మీ కర్మ, మీరు చేసినటువంటి పాపాలకి, మీరు చేస్తున్నటువంటి అబద్ధాలకి, మీరు చేస్తున్నటువంటి చెప్పు కానీ ఆ పాపాలు చేసినందుకు మీకు